హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ప్రస్తుతం నా లిటిల్ గార్డెన్ అన్నమాట. నా లిటిల్ వరల్డ్‌లో ఇది నా లిటిల్ గార్డెన్. దీన్ని గార్డెన్ అనాలో మరి ఇంకేమనాలో మీరే చెప్పండి. లాక్డౌన్ అప్పుడు ఫ్రీగా ఉన్నాం కదండీ, అప్పుడు చేశాను. నా ఇంట్రోలో చెప్పాను కదండీ, నాకు పర్యావరణం, పచ్చదనం, మొక్కలంటే చాలా ఇష్టమని. సో అప్పటి నుండి అయితే నేను ఈ విధంగా ఖాళీగా కూర్చోవడం ఎందుకని అప్పుడు ఇలా మొదలుపెట్టాను. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే కోతులు కూడా చాలా ఎక్కువ అండి. అందుకే మీకు అన్ని లీఫీ వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి. మిగతాయి నేను పెట్టకపోవడానికి కారణం అదే. మిగతా వాటిని కోతలైతే ఉంచవు. ఇంకా ఇది వచ్చేసి మట్టి అండి. మట్టిని ఇలా క్లాత్లో ఆరబోసింది ఏంటా అనుకోకండి. కింద పోస్తే ఊడవడం ఒక శ్రమ, ఎత్తుతూ ఉంటే కూడా చాలా డస్టీగా ఉంటుంది. అందుకే అలా క్లాత్లో ఒక 3-4 రోజులు బాగా ఆరబెట్టేస్తాను. అందులో ఏమన్నా చిన్న చిన్న ఎగ్స్ కానీ ఏవైనా చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా ఆ ఎండకు అన్నీ చనిపోతాయి. ఆ తర్వాత ఇలాంటి బాక్సెస్ తీసుకుంటాను. ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే నాకు ఇక్కడ ఈజీగానే దొరుకుతాయండి. నేను ప్లాస్టిక్ బాక్సెస్ కాకుండా వీటిని ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇవి నాకు ఫ్రీగానే దొరుకుతాయి, ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ బాక్సెస్ కాస్ట్ ఉన్నాయి. పైగా ఇది మా రెంట్ హౌస్ అండి. మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్తే ఇలాంటి సౌలభ్యం అక్కడ ఉంటుందో లేదో తెలియదు కదా. అందుకనే నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను. నన్ను చూసి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా కొందరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేశారండి. అంటే చిన్నగా కొత్తిమీర, మెంతి, పుదీనా, అంటే మనం ఇవి ఎక్కువ జనరల్గా రోజు వాడుతుంటాం కదా. సో ఇలాంటివి చాలామందే చేస్తున్నారు. అది నాకు ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఈ బాక్సెస్లో పెడితే ఎలా వస్తాయి అని. వస్తాయండి. మరీ హెవీ రెయిన్స్ పడ్డప్పుడు కాస్త ఇబ్బంది అండి. హెవీ రెయిన్స్ బాగా పడితే ఈ డబ్బాలన్నీ కొంచెం షేప్ అవుట్ అవుతాయి. మనం హోల్స్ చేసినా కూడా వాటర్ అనేవి అందులో కాస్త నిలిచి క్రాప్ అనేది మనకు సరిగ్గా రాదండి. కాకపోతే చిన్న చిన్న రెయిన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చక్కగానే వస్తాయి ఈ బాక్సెస్. జనరల్గా నేనైతే ఒక ఇయరే వాడతానండి బాక్సెస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా, అంటే హెవీ రెయిన్స్ పడ్డప్పుడు నేను తీసేస్తానండి. ఒక 2-3 నెలలు తీసేస్తాను, తర్వాత మళ్ళీ పెడతాను. ఈ బాక్స్ వచ్చేసి సైజు పెద్దగా ఉంది. ఇంత పెద్ద దాంట్లో మట్టి చాలా కావాలి. సో మనం కొత్తిమీర, మెంతి లాంటివి పెడితే చిన్న బాక్సెస్ సరిపోతాయండి. ఆ మాత్రం మట్టి సరిపోతుంది. అందుకే దాన్ని ముందటి వైపు క్లోజ్ చేసి ఇలా 2 పీసెస్ చేశాను. సో ఇలా కవర్ వేయడం కూడా చాలా ఈజీ. మనం ఏ కవర్స్ అయినా, శారీ కవర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కవర్స్, అట్లా ఇంట్లో ఏవి ఉన్నా కూడా ఆ కవర్స్ అయితే పెట్టి ఇలా చేయొచ్చండి. చాలామంది అంటారు నీకు ఐడియా ఎలా వచ్చింది అని. ఇదైతే చాలామంది చేసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఎక్కడ చూడలేదండి. జస్ట్ లాక్డౌన్ అప్పుడు బోర్ అనిపించి ఎలా చేయాలా, ప్లాస్టిక్ లేదు కదా, మరి ఏ విధంగా చేయాలా అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఈ ఆలోచన. ఇంకెవరైనా చేసి ఉండొచ్చు. సో ఇలా పూర్తయిన తర్వాత అందులో వేయడానికి ఏవైనా మిగిలిపోయిన ఇలా కార్డ్బోర్డ్ పీసెస్ కానీ అన్నీగా ఆరిపోయినవి, కొన్ని పచ్చివైనా సరే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, సో అలాంటివన్నీ కింద వేస్తాను. అది నేను వేసేది కూడా మామూలు మట్టే. ఇవి వచ్చేసి ఎగ్ షెల్స్ అన్నమాట. అలాగే చాపత్త టీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఆరబెట్టి ఆ మట్టిలోనే కలిపేస్తాను. కాస్త ఎర్రమన్ను రీసెంట్గా దొరికింది, అది మాత్రం పైన వేస్తున్నాను. సో ఇంతే అండి. నేనైతే ఎలాంటి మిగతావి కాంపోస్ట్ అలాంటివి అయితే నేను ఏవి తీసుకోను. నేను ఇవన్నీ పూర్తి చేసేసరికి చీకటి పడిపోతుందండి. అలా మట్టి వేసుకున్న తర్వాత ముందు కాసిన్ని వాటర్ పట్టి ఆ తర్వాత విత్తనాలు వేసుకుంటాను. ఇవి వచ్చేసి చుక్కకూర విత్తనాలు. దగ్గర పెడుతున్నాను ఎందుకంటే కొన్ని మిస్ అయిపోతాయి, అన్నీ రావు కదా. సో కరెక్ట్గా ఆ బాక్స్ అనేది ఆ విత్తనాలకి వచ్చే చెట్లకి సరిపోతుందన్నమాట. తర్వాత వీటికి నేను ఎలాంటి స్పెషల్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదు అని కాదండి, అలాంటి అవసరం అయితే నాకు రాలేదు. నార్మల్గా ఇంతే, ఈ మాత్రం చేసి పెడుతున్నాను, నాకైతే వస్తున్నాయి.
చూడండి, మీరు కూడా చూడొచ్చు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. ఇలా అయితే వస్తాయి. ఎప్పుడో ఒకసారి చిన్నగా పురుగులాగా అనిపిస్తే అల్లము, వెల్లుల్లి అలాంటివి తీసుకొని మిక్సీ పట్టి ఆ వాటర్ 1-2 రోజులు ఇస్తానండి, అంటే వాటర్లో కలిపి. సో దాంతో ఎలాంటివి ఉండవు. అంతే అండి. అంతకు మించి నేనైతే ప్రస్తుతం అయితే ఏం చేయట్లేదు. లాక్డౌన్ అప్పటి నుంచి అయితే ఇదే ప్రాసెస్లో ఉన్నాను. నేల మీద మొక్కలకి ఇలా వీటి కోసం అయితే కాస్త తేడా అండి. ఇది ఒక్క బాక్స్లో నుంచి వచ్చింది. నేల మీద వాటికంటే వీటిని చేయడానికి కాస్త శ్రమ, కాస్త ఓపిక అవసరం అంతే. అంతకు మించి ఏమీ లేదండి. సంక్రాంతి పండుగకి నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. సో వచ్చేసరికి అయితే పాపం నా మీద బెంగ పెట్టుకున్నాయేమో, చూడండి ఎలా వడలిపోయాయో. గుండె గుబేలమన్నది. మా పక్క వారికి వాటర్ పట్టమని చెప్పి వెళ్ళాను. సో వాళ్ళు సరిగ్గా అంటే కరెక్ట్గా పట్టలేదు, తక్కువ పట్టారో అలా అయ్యాయి. రాగానే వాటర్ పట్టేశానన్నమాట నేను. ఈవినింగ్ కల్లా మళ్ళీ ఫ్రెష్గా అయిపోయాయి. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి మళ్ళీ నిల్చుండిపోయి చక్కగా ఉన్నాయి. హ్యాపీగా అనిపించింది. ఇవి వచ్చేసి చుక్కకూర పువ్వు అండి. అందులోంచి విత్తనాలు తయారవుతాయి. అందుకోసమనే నేను అలానే పెట్టాను. ఇంకా కొన్ని వస్తాయి. ఇది ఆలుగడ్డ అండి. ఇంట్లో మొలకెత్తితే అవి తీసుకొచ్చి పెట్టాను. ఇంతకుముందు కూడా పెట్టాను, వస్తున్నాయి కానీ చాలా చిన్న సైజులో వస్తున్నాయి. సో ఇదండి ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గర ఉన్న గార్డెనింగ్. ఇంకా మిగతా మొక్కలు అయితే పెట్టలేను కోతుల వలన, అందుకే కేవలం లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే పెట్టాను. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీరు ఆ ప్రాసెస్లో ఉండండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.